Good morning, students. This is Vamsi, Vikas Global Institutions, the one and only IIT NEET Academy Permitted College in Jangaredgudem. మరొకసారి గుర్తు చేస్తున్న అందరికీ కూడాను జంగారెడ్డిగూడెం ఉన్న జూనియర్ కాలేజెస్లో ఐఐటి నీట్కి అకాడమీ పర్మిషన్ ఉన్న ఏకైక కాలేజ్ మన వికాస్ కాలేజ్. ఓకేనా? సో ఇక మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మన సబ్జెక్ట్లో లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాము ఏంటి, ఆబ్జెక్టివ్ బిట్స్ చేస్తున్నాము. స్ట్రైట్ లైన్ సంబంధించి క్లాస్ వర్క్ 1, హోంవర్క్ 1, క్లాస్ వర్క్ 2, మొత్తం ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్స్, సిమెట్రిక్ ఫాము, నార్మల్ ఫాము అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఈ 3 ఫామ్స్ మీద చేసాము. ఈరోజు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం ఏమని, రేషియో మీద, రేషియో కాన్సెప్ట్ మీద అండ్ కాంక్రెంట్ ఫ్యామిలీ మీద మాట్లాడదాం. ఒకసారి రేషియో కాన్సెప్ట్ ఒకసారి మాట్లాడదాం. ఇఫ్ ఏబి ఆర్ 2 లైన్స్, ఏబి కనుక 2 లైన్స్ అయినట్లయితే ఈ ఏబి అనే ఈ 2 లైన్స్ని ఈ ఎల్ అనే ఈ లైన్, ఎల్ అనే లైన్ ఎలా డివైడ్ చేస్తుంది అంటే 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు అనుకున్నాం. ఏబికి ఇంటర్నల్గా డివైడ్ చేయొచ్చు, ఏబికి ఎక్స్టర్నల్గా డివైడ్ చేయొచ్చు. ఆ రేషియో కాన్సెప్ట్ ఆల్రెడీ ఐపీ క్లాసెస్లో మనం మాట్లాడున్నాము. సో ఫార్ములా వచ్చేసి -L11/L22 రేషియోలో డివైడ్ చేస్తుందంట. ఏంటి, ఈ ఎల్ అనే లైన్ ఏబి అనే ఈ 2 పాయింట్స్ని -L11:L22 రేషియో డివైడ్ చేస్తుంది. సో ఈ L11, L22ను బేస్ చేసుకుని అది ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అండ్ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అని ఎలా డిసైడ్ చేస్తున్నాం మనం అని అంటే, L11 అండ్ L22 హ్యావ్ సేమ్ సైన్. L11 and L22 have same sign. The points lies same side. ఈ డయాగ్రామ్లోను సేమ్ సైడ్ ఏమున్నాయి పాయింట్స్ అంటే, ఇదిగోండి ఇక్కడ లైన్కి ఏబి అనే పాయింట్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ లైన్కి ఏబి అనే పాయింట్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. కాబట్టి సో అంటే ఒకవేళ ఇలా గనక ఒక లైన్కి ఏబి అనే పాయింట్స్ ఒకే సైడ్ సేమ్ సైడ్ ఉండాలి అంటే అవి ఏమై ఉండాలి, L11 అండ్ L22 హ్యావ్ సేమ్ సైన్, అంటే 2 పాజిటివ్ అయి ఉండాలి లేదా 2 నెగిటివ్ అయి ఉండాలి. దీన్ని ఇంకోలాగా చెప్పొచ్చు మనం, ఆ రేషియో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్లీ. అంటే ఏం చెప్తామంటే ఇక్కడ ద లైన్ ఎల్ డివైడ్స్ ద పాయింట్స్ ఏబి ఎక్స్టర్నల్లీ. ఎప్పుడు L11 అండ్ L22 హ్యావ్ సేమ్ సైన్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి, L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్ ఉంటే ద లైస్ ఆపోజిట్ సైడ్. అంటే ఇదిగో ఏబి లైన్కి ఒకటి ఒక వైపు ఉంటే ఇంకొకటి ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి. అండ్ దీన్ని ఏమంటామంటే ద లైన్ డివైడ్స్ ద 2 పాయింట్స్ ఇంటర్నల్లీ. కాన్సెప్ట్ అర్థమైందన్న? సో రేషియో అంటే ఇక్కడ కూడా మనం పొజిషన్ ఆఫ్ ద లైన్ అని అడగవచ్చు. అంటే క్వశ్చన్ మనం ఇక్కడ సేమ్ సైడా ఆపోజిట్ సైడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అడగడం పాటు ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్, పొజిషన్ ఆఫ్ ద లైన్ అని అడగచ్చు. పొజిషన్ ఆఫ్ ద లైన్ అంటే ఏంటన్నా, ఇంటర్నల్గా ఉందా ఎక్స్టర్నల్గా ఉందా అనేది దాని మీనింగ్. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటన్నా, కాంకరెంట్. సో కాంకరెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ 2 or more lines or 3 or more lines intersect at a point. ఇదిగో 3 lines or more lines intersect at a point. సో ఇలా 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఇవన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఈ లైన్స్ అన్నిటిని ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అని అంటాము. సో ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని అంటాము. మొత్తం ఈ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని కాంకరెంట్ లైన్స్ అన్నింటిని కలిపి కాంకరెంట్ ఫ్యామిలీ అంటాము. కాంకరెంట్ ఫ్యామిలీ.
ఎలా ప్రూవ్ చేస్తాం? సో 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాము. థర్డ్ లైన్ తీసుకెళ్ళి ఈ పాయింట్ని తీసుకెళ్ళి థర్డ్ లైన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్ ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తే అన్ని పాయింట్స్ కూడా ఒకే పాయింట్ నుంచి పాస్ కాంకరెంట్ అవుతుంది. కాంకరెంట్ ఫ్యామిలీకి L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 ఈక్వేషన్. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఇక్కడ ఉన్న 10 లైన్స్లో ఏదో ఒక 2 లైన్స్ తీసుకుని దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు కావాల్సిన పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? సో ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి, ఈజీ. సో దీంట్లో మనం క్లాస్ వర్క్ 1లో నుంచి ఆబ్జెక్టివ్లోకి వెళ్ళిపోదాం. 16th బిట్ క్లాస్ వర్క్ 1 పేజ్ నెంబర్ 62 మెటీరియల్ తీసుకోండి అందరూ. ఫస్ట్ 16, if the line 3x plus 4y minus 8 equal to 0 is denoted by L, then the points 2 comma minus 5 comma 2. First one lie on L, second one lie on same side of L, third one lie on opposite side of L, fourth one equidistance from L. ఎలా డిసైడ్ చేస్తాం? సో ఒక పాయింట్ మీద ఉందని ఎలా డిసైడ్ చేస్తామంటే పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తే పాయింట్ మీద ఆ లైన్ మీద ఉన్నట్టు. సేమ్ సైడ్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి L ఈక్వల్ టు 3x ప్లస్ 4y మైనస్ 8. L11 అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడం. L11 ఈక్వల్ టు 3 into 2 ప్లస్ 4 into minus 5 minus 8 అంటే 6 minus 20 minus 8 minus 28 minus 6 అంటే minus 22. నెక్స్ట్ L22 వాల్యూ ఎంత అన్నా minus 5 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into minus 5 plus 4 into 2 minus 8 minus 15 plus 8 minus 8 minus 15. So L11 and L22 have same sign, therefore same side. కాన్సెప్ట్ షార్ట్కట్ గుర్తుందా అన్న? సేమ్ సైన్ ఉంటే సేమ్ సైడ్ ఉంటాయి, ఆపోజిట్ సైన్ ఆపోజిట్ సైడ్ ఉంటాయి. సో ఉందా ఆప్షన్? ఇది సేమ్ సైడ్ ఆఫ్ ఎల్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్ ఇది ఒకటి చూడండి అన్న, క్వశ్చన్ పెద్ద ఉంది. ద వెర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ O 0 0 A minus 3 comma minus 1 B minus 1 comma minus 3. The equation of line parallel to BC. The equation of a line parallel to BC and intersecting the sides OB and intersecting the lines OB and OC whose perpendicular distance from O is 1/2. First one x plus y equal to 1/√2. Second one x plus y equal to minus 1/√2. Third one x plus y equal to minus 1/2. Fourth one x plus y equal to 1/2. Okay na?
సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ బట్టి నేను చదువుతుంది. ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే ఒక ట్రయాంగిల్ ఉందట, ట్రయాంగిల్ డ్రా చేద్దాము. ఓఏబి అట, ఓబిసినా, ఓఏబి, ఓకే అయిపోయింది. ద లైన్ ప్యారలల్ టు బీసీ, బీసీనా, సో ఓబీసీ నాన్న, ఓబీసీ, ఓబీసీ, ఓకే ఇది బి ఇది సి. ద లైన్ ప్యారలల్ టు బీసీ, ఈ బీసీకి ప్యారలల్గా ఉంది. అండ్ ఇంటర్సెక్టింగ్ ఓబి ఓసి, ఓబీ సైడ్ని ఓసీ సైడ్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అండ్ బీసీకి ఎలా ఉందంట, ప్యారలల్గా ఉందట. ఓ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడికి ఎంతంట, 1/2 అట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కావాలి మనకి. ఎప్పుడైతే బీసీకి ప్యారలల్ ఉందో ముందు బీసీ ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఫార్ములా y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. y minus y1 అంటే +1 equal to y2 minus 3 plus 1 by x2 minus x1 minus 1 plus 3 into x plus 3. y plus 1 equal to ఎంత అనేది -2 by 2 cancel x plus 3. సో y plus 1 equal to -x -3 ఇటు వచ్చేది తీసుకొచ్చేస్తే x plus y plus 4 equal to 0, x plus y plus 4 equal to 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ బీసీ. ద రిక్వైర్డ్ లైన్ బీసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్యారలల్ టు బీసీ x plus y plus k equal to 0. అంతేనా, ఎందుకంటే ఎప్పుడైతే 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయో x కోషెంట్ y కోషెంట్ ఈక్వల్గా ఉంటాయి, కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. కాన్స్టెంట్ 4 ఇక్కడ చేంజ్ అవుతుంది అంతే. సో ఈ కే వాల్యూ ఎంత సార్, ఈ కే వాల్యూ కోసం ఇక్కడ బాధ అంతా ఒకటే చూడండి, x plus y x plus y x plus y x plus y. ఇంకా అంటే ఇదంతా చేయకుండా, ఇదంతా అవసరం లేకుండా షార్ట్కట్లో చేయాలి అంటే నాన్న, దీన్ని షార్ట్కట్లో చేయాలంటే అన్నింటిలో x plus y ఉంది కాబట్టి ఇది కూడా x plus y వచ్చింది కాబట్టి డైరెక్ట్ x plus y equal to k, ఇదంతా చేయకుండా x plus y equal to k తీసుకుంటే సరిపోద్ది అంతే, ఇదంతా చేయాల్సి లేకుండా. ఎందుకంటే అన్నింటిలో ఒకటే ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఎంత అవుతుంది, x plus y అవుతుంది. సో గివెన్ దాట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంట, ఓ 0,02, ఇది ఈక్వేషన్ 1 అందాం, 1 ఈజ్ 1/2. ఫార్ములా mod ax1 plus by1 plus c by root of a square plus b square equal to 1/2. సో అంటే x ప్లేస్లో 0 పెట్టాలి, y ప్లేస్లో 0 పెట్టాలి. దట్ ఎంప్లాయిస్ 0 plus 0 plus k by root of ఇదంతా 1 స్క్వేర్ అంటే 1, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 1/2 మోడ్లెస్. అంటే రూట్ 2 కదా ఇది, k by root 2 equal to 1/2, squaring on both sides, k by 2 equal to 1/4, k equal to 1/2. So x plus y plus k equal to 1/2 ఉంది. ఈక్వేషన్ ఏమవుతున్నప్పుడు x plus y plus 1/2 equal to 0, x plus y equal to -1/2 ఉంది ఆప్షన్, x plus y equal to -1, ఆప్షన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇదే సమయంలో ఫాస్ట్గా ఆలోచించినప్పుడు అంటే ఆప్షన్ అన్నీ ఒకే ఈక్వేషన్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అయితే కూడా కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదన్నా, ఇది డైరెక్ట్ బిట్టే 18th వన్. ఇఫ్ ద లైన్స్ ax plus by plus c equal to 0, bx plus cy plus a equal to 0, cx plus ay plus b equal to 0, a not equal to b not equal to c are concurrent, then the point of concurrency is,
ఫస్ట్ వన్ 0, 2nd వన్ 1, 1, థర్డ్ వన్ 2, 2, ఫోర్త్ వన్ -1, -1. సో నన్న ఈ 3 లైన్స్ ఏమైంది అంటున్నా, ఈ 3 లైన్స్ ఇలా కాంకరెంట్ అయితే సో వాడికి ఏం కావాలంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఇది కావాలట. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏంటన్నా 3 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కదా, అంటే ఆ పాయింట్ 3 లైన్స్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. షార్ట్కట్లో వెళ్దాం. 3 లైన్స్ ఇంటర్సెక్ట్ చేయాలి అంటే చూడండి అన్న 0, 0 సబ్స్టిట్యూట్ చేయి, సి మిగిలింది, ఇక్కడ ఏ మిగిలింది, ఇక్కడ బి మిగులుతుంది, సాటిస్ఫై అవ్వలేదుగా. ఇంక ఏది సాటిస్ఫై అవ్వదు. 1, 1 సబ్స్టిట్యూట్ చేయి, 1, 1 a + b + c, a + b + c, a + అన్నింటినీ సాటిస్ఫై చేసేది ఏమవుతుంది, a + b + c = 0 అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుందన్న 1, 1. ఎలా సార్ ఇది కాదు సార్ ప్రూవ్ చేద్దాం సార్ అంటే మీకు మ్యాట్రిసెస్ జరుగుతుంది కాబట్టి మ్యాట్రిసెస్లో ఆ డి ఎక్సైజ్ డిలో మన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మీద సమ్ ఉంటుంది. దీని రిజల్ట్ నాన్న ఎన్ని రిజల్ట్ వస్తాయంటే a + b + c = 0 ఒక రిజల్ట్ వస్తుంది, a³ + b³ + c³ = 3abc ఒక రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి a² + b² + c² -ab -bc -ac = 0. సో ఇది ఒక రిజల్ట్ వస్తుంది. మొత్తం నాన్న 3 రిజల్ట్లు దీనికి సంబంధించి, ఇది ఈ కాన్సెప్ట్కి సంబంధించి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఈ 3 రిజల్ట్లు వస్తాయి మనకి. ఈ డైరెక్ట్ బిట్ అనమాట. ఈ మూడిట్ల మీద మీకు ఆల్రెడీ మ్యాట్రిసెస్లో మీరు డెటర్మెంట్స్లో మీరు ప్రూవ్ చేస్తారు. ఆ డెటర్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది. ఓకేనా, ఇది డైరెక్ట్ బిట్. సో షార్ట్కట్ ఎలా చేసామంటే ఏ పాయింట్ అయితే ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తుంది ఆ పాయింట్ 1, 1 తప్ప ఇంకేం సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి సో దాన్ని మనం తీసుకున్నాము. నెక్స్ట్ వన్ ఎప్పుడు మీ సెకండ్ పేజ్, సెకండ్ వన్. ద లైన్స్ 19th one, the lines 3x plus 2y minus 5 = 0, 2x minus 5y plus 3 = 0, 5x plus by plus c = 0 are concurrent, then b plus c = ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 7 -5, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 9. వాల్యూ ఎంత? సో ఎప్పుడైతే కాంకరెంట్ అన్నాడో కాంకరెంట్ కండిషన్ ఏం చెప్పాను మనకి, డిటర్మినెంట్ = 0 చేయాలి. సో డిటర్మినెంట్ = 0 చేద్దామంటే 3, 2 - 5, 2 - 5 3, థర్డ్ ఈక్వేషన్ 5bc = 0. 3 × -5c - 3b -2 × 2c -15 -5 × 2b -+25 = 0. అంటే -15c -9b -4c +30 -10b -525 125 = 0. 9b 10b -10 -9 అంటే -19b cలు -19c అయిపోయినాయి కదా 30 అంటే అంత 95 -95 = 0. -19 కామన్ చేసాయి, -19 కామన్ చేస్తే b + c = 95. b + c = 95/-19. ఎన్ని టైమ్స్ నాన్న? 5 టైమ్సా? 5 టైమ్స్ -5. ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ వన్. (21) 2020
21 అన్నానా? సో 20. The lines p minus q into x plus q minus r into y plus r minus p equal to 0. q minus r into x plus r minus p into y plus p minus q equal to 0. r minus p into x plus p minus q na, okay, p minus q into y plus q minus r equal to, first option, form an equilateral triangle. Second one, isosceles triangle. Third one, concurrent. Fourth one, rectangle triangle. నన్ను ఇది అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిలా ఉంది చూడండి. సెకండ్ వన్ బిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ సి, సిఎక్స్ ప్లస్ సిఎక్స్ బిఏ బిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ సి, సిఎక్స్ మూడు ఈక్వేషన్, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, బిఎక్స్ ఏవై, ఇంతకుముందు ప్రాబ్లం ఉంది కదా నాన్న, సిఎక్స్ ఏవై, ఇది సివై, సివై ఏ, ఓకే, సిఎక్స్ ఏవై ప్లస్ బి. ఈ మూడులో ఉన్నాయి చూడండి, ఇదే రిపీట్ అయింది. పి మైనస్ క్యూ, ఇక్కడ పి మైనస్ క్యూ, ఇగో పి మైనస్ క్యూ, మూడు రిపీట్ అయింది చూడండి. సో ఇది కాంకరెంట్ అయింది కదా ఖచ్చితంగా. సో ఇది కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా కాంకరెంట్ అవుతుంది. ఎలా సార్ అంటే డెట్ చేయి, డెట్ కనుక 0 అవుతుంది. ఏనా, డైరెక్ట్ పెట్టినాను ఇది. నెక్స్ట్ వన్ 21. ప్రాబ్లమ్ 21. If 2 is a root of ax square plus bx plus c, then the point of concurrence of lines ax plus by plus c equal to, sorry, ax plus 2by plus 3c equal to 0. ఓకే, సో ఇక్కడ రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. ఒకటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 రూట్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద రూట్ 2 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో వన్ ఆఫ్ ద ఎక్స్ వాల్యూ 2 అన్నాడు కాబట్టి, సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 2 ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే 4a ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ వన్, ఇంకోటి ఏమి ఇచ్చాను ఈక్వేషన్, ax ప్లస్ 2by ప్లస్ 3c ఈక్వల్ టు 0. రెండు. సో ఇదేంటి సార్, ఇది ఎలా ఉందో చూడడానికి అని అంటే దీన్ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. ఏదన్నా సి వాల్యూ ప్లేస్లో ఫ్రమ్ 1 సి ఈక్వల్ టు ఏమైనా -4a -2b రాయొచ్చు కదా. అంటే ఏఎక్స్ ప్లస్ 2by ప్లస్ 3c అంటే ఏం రాయొచ్చు, -4a -2b ఈక్వల్ టు 0. అంటే ఏఎక్స్ ప్లస్ 2by మైనస్ ఎంత ఇది -12a -6b ఈక్వల్ టు 0. ఏ కామన్ చేసేద్దాం, ఏ కామన్ చేస్తే x -12 ప్లస్ b కామన్ చేద్దాం, b కామన్ చేస్తే 2y -6 ఈక్వల్ టు 0. సో ఈ రెండు లైన్స్ ఏంటన్నా, x -12 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 12, 2y -6 ఈక్వల్ టు 0, 2y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 3. సో ఆప్షన్ 12,3. సో ఆప్షన్స్ రాయలేదు కదా, ఫస్ట్ది 12,3, సెకండ్ వన్
4, 2, థర్డ్ వన్ 1, 2, ఫోర్త్ వన్ 2, 3 ఏనా. సో ఇది 21th ఆప్షన్ ఎంత 12, 3 ఫస్ట్ ఆప్షన్. సో కాంక్రెంట్ అంటే మనం ఐడెంటిఫై చేయడం ఈజీ నాన్న. ఎలా అంటే సబ్స్టిట్యూట్ చేసుకోవడమో లేకపోతే వెరిఫికేషన్ మెథడ్లోనో మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. క్వశ్చన్ అంత రాయడం దాన్ని మనకు టైం అయిపోతుంది. 3a + 1 × x - 2a + 3 × y + 9 - a = 0 passes through the point. Passes through the point. First one 3, 4, second one 4, 2, third one 3, 3, fourth one 1, 2. సో ఇదేంటనేది పాసెస్ త్రూ ద పాయింట్ అంటున్నాడు. పాసెస్ త్రూ ద పాయింట్ అంటే ఇదేంటనేది ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ ఫ్యామిలీ అయి ఉండాలి. కాంకరెంట్ ఫ్యామిలీలా మార్చేద్దాం. ముందు కాంకరెంట్ ఫ్యామిలీలో మార్చేది నాన్న మల్టిపుల్ చేసే 3ax + x అంతేనా. 3ax + x - 2ay - 3y + 9 - a = 0. ఏ కామన్ చేద్దాం. ఏ కామన్ చేస్తే 3x - 2y గుడ్. తర్వాత ఇంకోటి ఉంది ఏ 3x - 2y - a కదా -1 ఏ కామన్ చేసావు. నెక్స్ట్ వన్ +x - 3y + 9 = 0. ఇది చూడండి L1 + λ L2లా లేదు. సో 2 లైన్స్ ఏంటి ఇక్కడ 3x - 2y - 1 = 0 x - 3y + 9 = 0. ఈ రెండు లైన్లో ఈ పాయింట్ ఏ సాటిస్ఫై చేస్తే అదే మనకు కావాల్సిన ఈక్వేషన్. సో అంటే వెరిఫికేషన్ మెథడ్ లేదు సార్. వెరిఫికేషన్ మెథడ్ ఎందుకు సార్ డైరెక్ట్గా చేద్దామంటే x y 1 -2 -1 3 -2 -3 9 1 -3 x by -18 -3. అందరికీ ద పాయింట్ ఆఫ్ రిలేషన్ అలవాటు అయింది కదా నాన్న. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. కావాలంటే ఒకసారి వీడియో చూడండి. 3 9s are 27 -27 1 by -9 -2 x by -21 y by -28 1 by -7. సో ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ చేయాలి. x by -21 = 1 by -7 - cancel x = 3 y by -28 = 1 by -7 cancel 7 దీంట్లో 4 times కాబట్టి y = 4 therefore 3, 4 ఓకేనా. 3, 4 ఆప్షన్ ఇది ఫస్ట్ ఆప్షనే. సో ఇదంతా చేయవలసిన అక్కడ మనం ఏం చేద్దాం. ముందు ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకెళ్ళి ఈ రెండింటిలో ఏది సాటిస్ఫై చేస్తుందో చూసుకుంటే అది అయిపోతుంది ముందు. ఓకేనా. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్లో ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్. రేపు ఇంకా క్లాస్ వర్క్ 2లో ఉన్న ఇవి చేద్దాము. మెటీరియల్ ఉన్న వాళ్ళు హోంవర్క్లో కూడా ట్రై చేయండి. ఓకే. మరలా ఒకసారి ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఒక లైన్ 2 పాయింట్స్ని ఎలా డివైడ్ చేస్తున్నాం నేర్చుకున్నాం. అండ్ కాంకరెంట్ ఫ్యామిలీ మీద ఉన్న ఆబ్జెక్టివ్ సమ్ చేసాం. ఓకేనా.